ఎవరన్నా నా యూట్యూబ్ ఛానల్ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. విషనరీ వర్సెస్ ప్రిషనరీ. చంద్రబాబు నాయుడు గారు ఒక విషనరీ, అంటే రేపటి భావి తరాల భవిష్యత్తుకి ముందు చూపుతో ఆలోచించే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ప్రిషనరీ, అంటే ఖైదీ. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో రేపటి భావి తరాల భవిష్యత్తుకి ఎంతోమంది ఉపాధి కోసం హైదరాబాద్లోని మాదాపూర్లో ఒక రాళ్ళగుట్టని హైటెక్ సిటీ హబ్గా తీర్చిదిద్దిన రూపశిల్పి, సైబర్ టవర్స్ నిర్మించిన రూపశిల్పి, విజనరీ లీడర్ మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కొన్ని కోట్ల మంది సైబర్ టవర్స్లో ఉపాధి పొంది అదేవిధంగా విదేశాల్లో స్థిరపడ్డారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే నిర్మాణం, జగన్ అంటే విధ్వంసం. విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసి విధ్వంసం మొదలెట్టిన జగన్ రెడ్డి. జగన్ స్టార్టెడ్ డిమాలిష్ ఫ్రమ్ ప్రజావేదిక. పేదవాడి ఆకలి తీర్చడానికి, పేదవాడికి అన్నం పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్ని మూసివేశాడు. చదువు పూర్తి చేసుకున్న యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారాగా ఉచిత కోర్సులు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్ నువ్వు స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చావు, అంటే మీ తాత రాజారెడ్డి హవా తీసుకొచ్చావు. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థుల్ని చంపావు, తెలుగుదేశం జెండా మోసే కార్యకర్తల్ని చంపావు, తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్ళే జనాల్ని చంపావు. కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు N95 మాస్క్ అడిగిన పాపానికి పోలీసుల చేత కొట్టించి చంపించావు. హత్య రాజకీయాలు తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసావు కదా జగన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది పేదలకి ఉచిత వైద్యం అందాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి అది అన్ని చోట్ల అందుబాటులో ఉండేలా చేశారు, అది కూడా సరైన డాక్టర్తో. కానీ నీ టైంలో జగన్ రెడ్డి ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే కొన్ని సర్జరీలకి వైజాగ్ వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి అని అనేవారు. పేషెంట్ల దగ్గర ఓపిక లేక ప్రయాణం చేసే ఇది లేనప్పుడు ఇదేం సాడిజం జగన్ రెడ్డి. జనరల్ సర్జన్ చేసే వైద్యమో ఎముకల డాక్టర్ చేస్తాడు, ఎముకల డాక్టర్ చేసేదేమో ENT చేస్తాడు. ఇదేం తిక్కమక్క జగన్ రెడ్డి. ఎన్టీఆర్ గారు పేదలకి ఉచిత మెడికల్ విద్య అందించాలనే ఆశయంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చావు కదా జగన్ రెడ్డి. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కావాలంటే నువ్వు ఇంకో హెల్త్ యూనివర్సిటీ పెట్టుకోవాలి జగన్. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే కాసు బ్రహ్మానందరెడ్డి గారి పార్కుని, జలగం వెంకలరావు పార్కుని నిర్మించారు హైదరాబాద్లో. చంద్రబాబు నాయుడు గారి టైంలో యువకులు అందరూ ఉద్యోగాలే. అదే నీ టైంలో అయితే యువత డ్రగ్స్కి అలవాటు పడ్డారు జగన్ రెడ్డి. అంటే గంజాయి మొక్కలు సాగు చేసి డ్రగ్స్ అభివృద్ధి చేసావు జగన్ రెడ్డి. జేటెక్స్ పేరుతో బాధుడు కదా జగన్ రెడ్డి. కరెంట్ ఛార్జీలు 300 యూనిట్లు దాటితే రేషన్ పెన్షన్ కట్ట కదా జగన్ రెడ్డి. చంద్రబాబు గారి టైంలో కంపెనీలు వచ్చాయి జగన్. మరి నీ టైంలో లుల్లు లాంటి పెద్ద కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయి జగన్. కోడికత్తి, గులకరాయి, గొడ్డలి నీ ఆయుధాలు కదా జగన్. కోడికత్తి డ్రామా నీదే కదా జగన్. మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికించి నువ్వే కదా చంపించింది జగన్. చంపిన అవినాష్ రెడ్డికి MP టికెట్ ఇచ్చావు కదా జగన్. గులకరాయి దెబ్బ తగలగానే 10 నిమిషాల ప్లే కార్డ్స్ ఎలా వచ్చాయి జగన్. కుట్లు పడిని అని హైడ్రామా ఆడావు కదా జగన్. నిజంగా కుట్లు పడితే మచ్చ అలాగే ఉండిపోతుంది కదా జగన్. అంటే స్టిక్కర్ అంటించుకుని డ్రామాలు ఆడావని ప్రజలకు తెలుసు జగన్. చంద్రబాబు గారు ఎప్పుడు ఎలా చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదు జగన్. నీ కన్నతల్లిని కొట్టింట్లోంచి గెంటేసావు కదా జగన్. నీ కోసం 3300 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాలికి ఆపరేషన్ చేయించుకున్న నీ చెల్లిని ఇంటిలోంచి గెంటేసావు కదా జగన్. అంతేకాక నీ చెల్లి పుట్టుక కూడా అవమానించావు కదా జగన్. ఆఖరికి నీ చెల్లెలు కట్టుకునే చీర రంగు గురించి వేల మంది ప్రజల మధ్యన నోటుకొచ్చినట్టు మాట్లాడతావా జగన్. నువ్వు మనిషివేనా జగన్. ఇంకా ఎంతసేపు నువ్వు, మీ ఆవిడ, మీ పిల్లలే బతకాలి, ఇంకెవరు బతకూడదా జగన్. చంద్రబాబు గారి టైంలో సిమెంట్ రోడ్లు, హైవే రోడ్లు ఉండేవి జగన్. కానీ నీ టైంలో గుంతల రోడ్లు, గుంతల ఆంధ్రప్రదేశ్ని చేసేసావు కదా జగన్. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని సరిపోతుంది కదా జగన్, అది అమరావతి కదా జగన్. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి లేనిది మనకెందుకు జగన్ 3 రాజధానులు. అంటే రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడావు కదా జగన్. ఋషికొండకి గుండు కొట్టించి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నావు కదా జగన్.
అంటే పర్యావరణాన్ని నాశనం చేసేసి దోచుకోవడం దాచుకోవడం నీ వృత్తి కదా జగన్. అమరావతి రైతుల్ని మోసం చేసావు కదా జగన్. నీ సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో మరియు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫేక్ ప్రచారాలు చేస్తున్నావు కదా జగన్. చంద్రబాబు నాయుడు గారు అలా ఎప్పుడు ఎవరి మీద ఫేక్ ప్రచారాలు చేయలేదు జగన్. చంద్రబాబు గారి హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లేదు కదా జగన్. చంద్రబాబు నాయుడు గారు ఎవరి భూములు లాక్కోలేదు జగన్. అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి పేదల భూములు లాక్కుంటాక నువ్వు ఎవరు జగన్. చంద్రబాబు గారి టైంలో టీడీఆర్ బాండ్ స్కామే లేదు కదా జగన్. నీ హవాలోనే టీడీఆర్ బాండ్ స్కామ్ మొదలైంది కదా జగన్. అది కూడా మా ప్రాంతం తణుకులోనే మొదలైంది కదా జగన్. టీడీఆర్ బాండ్ స్కామ్ జరిగిందని తెలిసినా కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి ఇచ్చావు కదా జగన్. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అలియాస్ ఎరుపప్పకి. మా దరిద్రం నువ్వే కదా జగన్. స్టిక్కర్లకి, బ్యానర్లకి, ఆఖరికి గవర్నమెంట్ ఆఫీసులకి కూడా నీ రంగులేంటి జగన్. ఇలా ప్రజాధనం అంతా వేస్ట్ చేస్తావు కదా జగన్. ఆఖరికి కుక్కలకి, కోతులకి కూడా నువ్వంటే ఇష్టం లేదు జగన్. చూడాలా తీసేస్తుందో జగన్. చంద్రబాబు నాయుడు గారు ఇలాగ స్టిక్కర్లకి, బ్యానర్లకి, రంగులకి ప్రజాధనం వేస్ట్ చేయలేదు జగన్. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లల గురించి వ్యక్తిగత విషయంలో మాట్లాడతావు జగన్. పవన్ కళ్యాణ్ గారు ఎవరియాలకి సెటిల్ చేశారు జగన్. ఎదుటి వాళ్ళు ఈ వ్యక్తిగత విషయాలు నీకెందుకు జగన్. నీకేంటి సంబంధం జగన్. మీ వైఎస్ఆర్ నాయకుల్లాగా ఎవరు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకోలేదు కదా జగన్. అసెంబ్లీలో ఆడవాళ్ళ మీద ఆ బూతులేంటి జగన్. ఏ సంబంధం లేని ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగి ఆ బూతులు నోటుకొచ్చినట్టు తిట్టడం ఏంటి జగన్. నువ్వు నీ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరు వ్యక్తిగత విషయంలో తలదోచారు జగన్. ఆయనది విలువలతో కూడిన రాజకీయం జగన్. దేవుడి దగ్గర కూడా నీ అహంకారం ఏంటి జగన్. ఆఖరికి గుళ్ళకి కూడా నీ పార్టీ రంగులు వేస్తున్నావు కదా జగన్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా చేయలేదు జగన్. నీ పాలన బ్రిటిష్ పాలన జగన్. చంద్రబాబు నాయుడు గారిది పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం కలిగిన పాలన జగన్. ఇంతమంది అమాయకుల్ని నువ్వే హత్య చేయించావు కదా జగన్. చివరికి అధికార పార్టీ ఎంపీ కుటుంబానికి కూడా రక్షణ లేదు కదా జగన్. ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి జగన్. చంద్రబాబు నాయుడు గారి పథకాలు ఎప్పుడు లాంఛంగా ఇవ్వలేదు జగన్. నువ్వు ఇచ్చావని మీ ఎమ్మెల్యే అంటున్నాడు జగన్. అది కూడా మా గ్రామం మండపాకులో. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోలేదు జగన్. కానీ నువ్వు ఆడుకున్నావు జగన్. ఏ తప్పు చేయని అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తప్పుడు కేసు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచావు కదా జగన్. 33 నుంచి 38 మధ్య కేసులుండి 16 నెలల జైలు జీవితం గడిపొచ్చిన జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తేనే ఓటు అడుగుతానని అన్న జగన్. నీ సొంత బ్రాండ్లు రిలీజ్ చేసి కల్తీ మందు అమ్మి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసిన జగన్. అది కూడా విపరీతంగా రేట్లు పెంచి ఎంతోమంది జేబులకి చిల్లులు పెట్టిన జగన్. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతావు జగన్. మరో ఛాన్స్ ఇమ్మని ఎలా అడుగుతావు జగన్. ఒక ఛాన్స్ ఇస్తేనే నిండా ముంచేసావు. మరో ఛాన్స్ ఇస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఉండనెత్తావా జగన్. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పొత్తులు పెట్టుకుంటున్నారని అంటున్నావు జగన్. చంద్రబాబు నాయుడు గారు పొత్తులు పెట్టుకునేది అభివృద్ధికి, సంక్షేమానికి జగన్. ఆలోచించండి ప్రజలారా, ఇంక నిర్ణయం మీదే. ఈ 2024 అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి. మే 13వ తారీఖున జరిగే పోలింగ్లో ఎన్డీఏ కూటమికి ఓటెయ్యండి. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాం. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఈవీఎం మిషన్లో నెంబర్ 2 అంటే 2 అనే బటన్ దగ్గర సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఆర్మీల రాధాకృష్ణ గారిని అధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి. అదేవిధంగా నెంబర్ 3 అంటే 3 అనే బటన్ దగ్గర కమలం గుర్తుకి ఓటేయండి. మన నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని అధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపించండి. Please subscribe my YouTube channel and press bell icon button. I will do more and more videos with that energy.